ఓవైపు బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంతో జీహెచ్ఎంసీ రాజకీయం హీటెక్కింది. అవిశ్వాసం పెడితే గెలిచే అవకాశం ఉందా? ఎవరెవరు మద్దతిస్తారనేది చర్చించారు. అయితే అటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయం తీసుకుంటుందనే చర్చ వేళ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. దీంతో గ్రేటర్ రాజకీయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మేయర్పై అవిశ్వాసం విషయం చర్చనీయాంశమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టి తీరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత మేయర్ పదవీకాలం నేటితో 4 ఏళ్లకు చేరుకుంది. దీంతో అవిశ్వాసం పెట్టేందుకు ఈ అవకాశం దక్కుతుంది. దీంతో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టాలని భావిస్తుండగా దాన్ని ధీటుగా ఎదుర్కోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం దిశగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో గ్రేటర్లో పార్టీల బలాబలాలు కీలకంగా మారుతున్నాయి. గత పురపాలక ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనికోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. సమావేశానికి హాజరయ్యే కార్పొరేటర్ల సంఖ్యను బట్టి అవిశ్వాసం పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. కాగా పార్టీ మారిన వారిపై అవిశ్వాసం పెట్టాలని గులాబీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మంత్రాంగంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తమ పార్టీ తరపున కార్పొరేటర్ గా గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి మారటంతో బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానంపైన ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. బలాబలాలపైన సమీక్షించారు. అవిశ్వాసం పెడితే గెలిచే అవకాశం ఉందా, ఎవరెవరు మద్దతిస్తారనేది చర్చించారు. అయితే అటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయం తీసుకుంటుందనే చర్చ వేళ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. దీంతో గ్రేటర్ రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో 4 కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్ల నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కార్పొరేటర్లు అందించారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 4 ఏళ్లుగా తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని, ఈసారి తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు